చెరు కొరకు ప్రార్థన అందరూ తలలు వంచండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, సత్యస్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మమ్మలను తీసుకొచ్చిన విధానానికి మీకు స్తోత్రాలు. ఈ జూలై మాసం 2025 సంవత్సరంలో ఈ ఆఖరపు ఆదివారపు ఆరాధన ద్వారా మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎన్నో వందల ప్రసంగాలు మాకు వినిపిస్తున్నారు తండ్రి. మేము వినడమే కాదు, అనేక మందికి మేము వినిపిస్తున్నాము తండ్రి. ప్రభా, నీ విలువైన మాటలు వింటుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు అందరికీ దయచేయండి. ప్రభా, ఏ వాక్యమైతే మీరు మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ప్రభా, నీ పక్షాన నిలబడి మాట్లాడుతున్నది నేనప్పటికీ ప్రభా, ఇది నీ మాటగా ప్రజలు స్వీకరించుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ మాట వ్యర్థంగా పలకకుండా నాకు వివేకమును, సమయోచితమైన జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నాకు నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న మీ పిల్లలైన వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి. మీ ఆత్మ స్వాధీనములను ఉంచుకొని ప్రభా తండ్రి, ఈ యొక్క ప్రాంగణం చుట్టూ మీరు కంచి వేసి మీ కాపుదలు దయచేసి ప్రభా, నీ మాటల్లో జీవమున్నది కనుక ఆ జీవం గలే మాటలు మేము వింటుండగా మేము జీవించుటకు, అనేక మందిని జీవింపచేయుటకు తండ్రి, జ్యోతుల వలె నక్షత్రముల నిరంతరము ప్రకాశించేవారు ఉన్నటకు సహాయం దయచేయమని ఈ ఆరాధన ద్వారా, యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసము ద్వారా మీరు మాత్రం మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన, నా వైపు చూడాలి, నా వైపు మాత్రమే చూడాలి, ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరికైతే ఈ మాటలు వినిపిస్తున్నాయో శబ్దం ద్వారా వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసము ద్వారా గ్రామ పెద్దలకు, గ్రామ కాపురస్తులకు, ఈ మందిరం ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కూడా మా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రకటన ప్రతి వారం ప్రకటిస్తున్నాను. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయతో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు కాకినాడ పట్టణంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేయడానికి. వాళ్ళతో పాటు కలిసి మీ ప్రార్థన అవసరతల కొరకు, ఎందుకంటే ప్రార్థన క్రైస్తవుడికి చాలా పునాది లాంటిది, ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితాలు ఎలాగుంటాయో నాకు తెలుసు. ప్రార్థన వల్ల ఎలాంటి విజయాలు సాధించారో భక్తులు అనేకమైన సందర్భాల్లో, గ్రంథములను కానివ్వండి, చరిత్రలను కానివ్వండి, మనం చూడగలిగితే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి మన మందిరంలో కూడా దేవుడు మన ప్రార్థనలు వింటూ అనేక మంది సేవకులు, క్రైస్తవులు, విశ్వాసులు మనం చెబుతున్న అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా అందరూ ప్రార్థన విని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో మందిరం ద్వారా జరిగిస్తున్నాడు. అందుని బట్టి ఆ దేవాది దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషం. మరి నేను ప్రారంభంలో చెప్పాను, అల్లరి చేయకూడదు, క్రమశిక్షణగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. స్కూల్లో ఎలాగైతే ఉంటున్నామో, కాలేజీలో ఎలాగైతే ఉంటున్నామో దానికంటే 100 రెట్లు క్రమశిక్షణ నిశ్శబ్దంగా పాటిస్తేనే దేవుడు ఖచ్చితంగా మనం చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అయ్యో, నా పిల్లలు ఎంత శ్రద్ధగా వింటున్నారు నా మాటలు అంటాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాటలు ఎవరి మాటలంట? నా మాటలా? మాట అయితే నాది, కానీ ఒరిజినల్గా ఎవరిదా మాట? దేవునిది. దేవుని పక్షాన ఆయన గ్రంథములో ఉన్న మాటలు చదువుతూ, ధ్యానిస్తూ, అర్థం చేసుకుంటూ, నేను నేర్చుకుంటూ, అనేక మందికి నేర్పిస్తూ, అనేక మందికి వినిపిస్తూ, మనము ఆత్మీయంగా బలపడడానికి, ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకోవడానికి ఇలా ప్రతి వారం మనం సమాజంగా కూడుకొని ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ,
ఆయన విలువైన మాటలు మనం వింటున్నాం. ఇక నుంచి నేను కండిషన్ పెడుతుంటాను. ఏ వారం ఏ వాక్యం చెప్పానో వచ్చే వారం చెప్పాలి. చెప్పాలంటే జాగ్రత్తగా వినాలి. మరి సండే స్కూల్ పాఠాలు ఎంత జాగ్రత్తగా మీరు వింటున్నారా మరి తర్వాత అడిగినప్పుడు చెప్తున్నారా? వాక్యం కూడా అలాగే చెప్పాలి. ఓకేనా? మంచిది. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం క్రైస్తవుడిగా మనం ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. మనం ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి సంగతి మనం చూద్దాం. దానికంటే ప్రాముఖ్యంగా ఒక వచనాన్ని మనం చూద్దాం. ధరించుకోవాల్సినవి మనకి కొన్ని ఉన్నాయి. అవి మనం చూసే ముందు ఒక వాక్య పట్టణాన్ని మనం చూడగలిగితే అపోస్తలుడైన లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు మనకి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న ఆ సంభాషణ కానివ్వండి, సందర్భం కానివ్వండి, ఒకసారి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. 30వ వచనం వరకు నేను చదువుతున్నాను. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినాలి. అంతటా ఆయన తన శిష్యులతో ఎట్లైనను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చేనను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గుడిసెలు లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తున మోరడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువ అయినవి మీ చేత కాకపోతే తక్కువైన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పూలి ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, పడకయు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డెను దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని విచారింపుకుడి, అనుమానం కలిగి ఉండుకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మంచి సందర్భం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు నేరుగా మాట్లాడుతున్న మాటలు. ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏం తిందాము? చూడండి, ఈరోజు చికెనేనా? ఈరోజు ఆదివారం కదా. ఈరోజు ఆదివారం ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు? మార్కెట్ వెళ్తారు, మంచి చేపలు తెచ్చుకుంటారు, రొయ్యలు తెచ్చుకుంటారు, పీతలు తెచ్చుకుంటారు, చక్కగా మంచి కాస్ట్లీ చేపలు తెచ్చుకుంటారు కదా. అలా కొంతమంది ఏం చేస్తారు? చికెను, మటను, లేకపోతే చాలా రకాలమైన మాంసాహారాలు ఈరోజు స్పెషల్గా ఈరోజు ఏం చేస్తారంటే జరుగుతుంది. మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా, ఇవి అన్ని జనులు ఆలోచిస్తారు, దేవుని ఎరగలేని ప్రజలు ఆలోచిస్తారు. ఏమి ధరించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని విచారణ కలిగి ఉంటారు. మనము అలాంటి జాబితాలలో మన పేరు లేదురా నాయన. మీరు ఆలోచించండి. కాకులను ఒకసారి మీరు చూడండి, ఆకాశ పక్షులను ఒకసారి మీరు చూడండి. అవి కష్టపడవు. కష్టపడతాయా? దాచుకుంటాయా? విత్తనాలు విత్తుతాయా? లేకపోతే కంపెనీలోకి వెళ్తాయా? వేటకి వెళ్తాయా? పనులకి వెళ్తాయా? ఏమైనా వెళ్తాయా? ఒకసారి వాటిలన్నిటిని చూడండి. అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకొనవు. వాటిని పోషించిన దేవుడు ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులరా నాయన. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? మీకు ఏది కావాలో మీ తండ్రికి తెలుసు కదా. ఎందుకు దానికోసం ఎక్కువ ఆలోచన కలిగి ఉంటారు?
ఎందుకు దానికోసం ఎక్కువ మీరు విచారిస్తారు అని దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు మనము ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాం అనే ఆలోచన. ఏమి కట్టుకుందాము, ఎలాంటి ఇల్లు కట్టుకుందాము, ఎలాంటి బట్టలు వేసుకుందాము, ఎలాంటి ఆభరణాలు ధరించుకుందాము, ఎంత ఆస్తులు సమకూర్చుకుందాము, ఎలాంటి వాహనాలు తీసుకుందాము, ఇలా రకరకాలుగా మనిషి ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నీకు ఏది అవసరమో నీకంటే ముందుగా ఎవరికి తెలుసంట? మన తండ్రి, మన పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. మనకు ఆకలేస్తుందని ఆయనకి తెలీదా? ఆహారం కావాలని ఆయనకి తెలీదా? మనకి శరీరానికి ఎండ, వాన, చలి, ఈ ఉష్ణోగ్రతలు మనకి తగలకుండా మన శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు అవసరమని దేవునికి తెలీదా? తెలుసు. మనకు ఉండడానికి ఇల్లు అవసరమని తెలుసు. మనం బ్రతకడానికి ఏదొక వ్యాపారమో, చిన్న ఉద్యోగమో, చిన్న జాబో, చిన్న పనో ఏదో ఒకటి ఆయనకి తెలుసు. అవన్నీ తెలుసు. కానీ మీరు దానికోసం ఎక్కువ మీరు ఆలోచించకండి, ఎక్కువ విచారించకండి, ఎక్కువగా మీరు వాటినే ధరించుకుని మీరు ఆలోచించకండి. అని ఇప్పుడు లక్షణాలు చెప్తున్నాడు. క్రైస్తవులుగా, శ్వాసులుగా మనము ధరించుకోవలసినవి ఉన్నాయి. అవి ఏంటో ఒక్కొక్క పాయింట్, నేను కొన్ని పాయింట్లు మన టైంని బట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క పాయింట్ మనం రాసుకుందాం, జాగ్రత్తగా విందాం. మొదటి పాయింట్, కీర్తన గ్రంథం 132వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, మీ జాగ్రత్తగా వినండి. నీ యాజకులు నీతిని వస్త్రముల వలె ధరించుకుందురు. మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, యాజకులుగా, బోధకులుగా, స్వార్థికులుగా ఉన్న మనము ఏ వస్త్రాలు ధరించుకోమంటున్నాడు దేవుడు? నీతి అనే వస్త్రాలను ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలి. నీతిని అనే వస్త్రాలను ప్రతి క్రైస్తవుడు, యాజకుడు, బోధకుడు, స్వార్థికుడు, ఇలా ప్రతి ఒక్కరూ ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? నీతి అనే వస్త్రము మనం ధరించుకోవాలి. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే జకరీ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంది. జకరీ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త విందాం. జకరీ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతన్ని మైల బట్టలు తీయవేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చును. ఇప్పుడు మన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే తెలుసా? మన వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయి మన వస్త్రాలు? మైల బట్టలు, మురికి బట్టలు. మన బట్టలు మాసిపోని, మన బట్టలు కంపు కొడుతున్నాయి. మన బట్టలు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు, మనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, మనతో సహవాసం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల తెలుసా? మన బట్టలు కంపు కొడుతున్నాయి, మురుకు మాసిపోయినాయి, మైలైపోయినాయి, పాడైపోయినాయి మన బట్టలు. కానీ మనతో సహవాసం చేయాలన్నా, మనతో మాట్లాడాలన్నా, మన దగ్గర కూర్చోవాలన్నా మన బట్టలు ఎలా ఉండాలో తెలుసా? మన బట్టలు ఎలా ఉండాలో తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలు కలిగి మనం ఉండాలి. ఇప్పుడు కొంతమంది దగ్గర భయంకరమైన స్మెల్ వచ్చిందనుకోండి, మనం కూర్చుంటామా? వాళ్ళతోటి కలిసి తిరుగుతామా? జర్నీ చేస్తామా? ప్రయాణం చేస్తామా? ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళం. ఎందుకంటే ఒక సెంటు కొట్టుకొని, బాడీ స్ప్రే కొట్టుకొని, చక్కగా ఒక మంచి సువాసన వచ్చే స్మెల్, మంచి సువాసన వచ్చినవి సెంటు బాటిల్ కానివ్వండి, బాడీ స్ప్రేలు కానివ్వండి, ఇలాంటివి మనం వాడుకుంటే మనకి ఎంత మనం ఎలా ఉంటామంటే ఎంత సంతోషిస్తాం. ఆ స్మెల్కి ఎంత ఆనందం కలిగి ఉంటాం మనం. ఎందుకంటే అది చాలా ఏమంటారంటే దాన్ని చాలా ఆనందిస్తారు,
చాలా సంతోషిస్తారు. కానీ మన బట్టలు ఎలా ఉన్నాయో తెలుసు, ఇప్పుడు మన శరీరం ఎలా ఉందో తెలుసా? కంపు కొడుతుంది. అమ్మా, కంపు కొడుతుంది, మురికితో కలిగి ఉన్నాము. మన వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ పాత బట్టలు, ఆ ప్రశస్తమైన వస్త్రాలు ఒకసారి మనం ఆలోచించగలిగితే మన జీవితం ఎలా ఉందంటే మురికితో, కంపు కొడుతూ, మైలితో, పాపము హృదయములు నిండిపోయి కంపు కొడుతున్నాం మనం. మనతో ఎవడైనా మాట్లాడాలంటే భయపడుతున్నాడు, మనతో కలిసి తిరగాలంటే భయపడుతున్నాడు, మనతో కలిసి సహవాసం చేయాలన్నా భయపడుతున్నాడు, మన పక్కన కూర్చుందామన్నా భయపడుతున్నాడు. అంటే మనలో ఎంత పాపం, మురుకు ఎంత మైలం ఉందో తెలుసా? అంత మైలేపు అంటించుకున్నామో తెలుసా? ఎంత మురికి అంటించుకున్నామో తెలుసా? దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి? బట్టల సబ్బుతోనా, లక్సా, రిక్షోనా, సంతూరా, లైఫ్బాయా? ఏ సబ్బుతో మనం మురికిని శుభ్రం చేసుకోవాలి, మన బట్టలను ఉతుక్కోవాలి? వాక్యమైన దానితో ఉతక స్నానం చేయాలి. వాక్యమైన సబ్బుతో మన మురికిని ఏం చేసుకోవాలంట? శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైతే ఎలా శుభ్రం చేసుకుంటామో మనతో కలిసి మాట్లాడడానికి ఇష్టపడతారు, మనతో కలిసి కూర్చోడానికి ఇష్టపడతారు, మనతో కలిసి జర్నీ చేయడానికి ఇష్టపడతారు. కానీ మన బట్టలు మాసిపోయి కంపు కొడుతున్నాం, మురికి పడిపోయి కంపు కొడుతున్నాం. ఎవరైనా మనతో సహవాసం చేస్తారా? కూర్చుంటారా? నడుస్తారా? మాట్లాడతారా? మాట్లాడరండి. పాపమనే మలినాన్ని, పాపమనే మురికిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ప్రశస్తమైన వస్త్రాలతో దేవుడు మనలను అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న సౌండ్ తగ్గించు. ఒక మాట మనం చూద్దాం. విశ్వాసులకు, ప్రతి విశ్వాసికి కూడా కొత్త బట్టలు అవసరము. ఏ బట్టలు అవసరము? కొత్త బట్టలు అవసరం. మన బ్రతికి బాగలేదు, మన జీవితం బాగలేదు, మనం కొత్తగా జన్మించాలి. మన మొదట జన్మ ఏమైపోయిందంట? కల్మషం అయిపోయింది, కల్తీ అయిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది. పాడు చేసేసుకున్నాం, నాశనం చేసేసుకున్నాం. ప్రతి వ్యక్తికి కొత్త జన్మ అవసరము. ప్రతి వ్యక్తికి ప్రశస్తమైన వస్త్రాలు అవసరం. వాటిని ధరించుకోవడానికి మనం ఇష్టపడాలి. కానీ ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని దానికోసం మనం ఎక్కువ ఆలోచించకూడదు. కానీ ఇదిగో నీతి అనే వస్త్రాలు నాకు ఉన్నాయా లేదా? ఇదిగో నా బట్టలు నా మురుకుతో ఉన్నాయి, మలినమైపోయినాయి, మైలు బట్టలుగా ఉన్నాయి, వాసన కొడుతున్నాయి, కంపు కొడుతున్నాయి, నేను చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటున్నాను. నేను అలా ఉండకూడదు. వాక్యమైన సబ్బుతో ఉతక స్నానం నేను చేయాలి, శుభ్రం చేసుకోవాలి, ఆ బ్రతుకుని మార్చుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడే మనము దేవుడి దృష్టిలో గొప్పవారుగా ఉంటాం, దేవునికి నచ్చేస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్న. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడు ఏలయనగా ప్రాచీన స్వభావమున దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మీరు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని ఎవరైతే ధరించుకోలేదో వారందరూ నవీన స్వభావాన్ని ధరించుకునే వారిగా మనం అందరం ఉండాలి. కానీ ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ పాత జీవితాన్ని, ఆ రంపు జీవితాన్ని, ఆ కంపు జీవితాన్ని, ఆ మైలిమైపోయిన జీవితాన్ని, ఆ మైలుతో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి మనమందరము ప్రశస్తమైన వస్త్రాలను తొడుక్కోవాలి. నవీన స్వభావమును ధరించుకొని ఉండాలి. ఇవి మనం ధరించుకోవాల్సిన కొన్ని లక్షణాలు. మొదటి పాయింట్ చెప్పాను. రెండో పాయింట్ మనం చూడగలిగితే, సొలొమోను రచించిన సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, సొలొమోను రచించిన సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరిచి చూడగలిగితే, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము,
వివేకులు వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. ఈ వివేకము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఈ వివేకులు ఎలా ఉంటుంది తెలుసా? జ్ఞానాన్ని కిరీటముగా 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 ధరించుకోవాలి. ఎవరు వీరు? వివేకులు. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాచ్ఛ్యము. జ్ఞానము లేని వారు ఎలాగుంటారో, జ్ఞానము కలిగిన వారు ఎలాగుంటారో పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే ఎన్నో వందల రెఫరెన్స్లు మనకి కనిపిస్తాయి. వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళ యాష ఎలా ఉంటుంది, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎలాగుంటుంది, వారి త్యాగం ఎలాగుంటుంది, వారి క్షమాగుణం ఎలాగుంటుంది, వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో జ్ఞానం కలిగిన వారు బైబిల్ గ్రంథాన్ని మనం అడిగితే ఎన్నో వందల రెఫరెన్స్లు మనకు అందించడానికి ఎప్పుడు ఎలా వేళలా సిద్ధంగా ఉంటుంది మన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడిన అనేకమైన వందల రెఫరెన్స్లు మనకి కనిపిస్తూనే ఉంటాయి. మనము వివేకము కలిగిన వారం అయితే మనం జ్ఞానమును కిరీటముగా మనం ధరించుకోవాలి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, దీనికోసము ఎలా ధరించుకోవాలి, ఎలా ఉండాలి, దీనికోసం ఎక్కువ నువ్వు చింతించుకో. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు వివేకం కలిగిన వాడవైతే నువ్వు జ్ఞానమును కిరీటముగా ధరించుకో. ఎంత ఘనత తెలుసా? కిరీటం ఎంత ఘనత తెస్తుందో తెలుసా? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం కిరీటంగా సంపాదించుకుంటామో మనం ఎంత గనులుగా ఉంటామో తెలుసా? దేవుని దృష్టిలో ఎంత గొప్పవారుగా ఉంటామో తెలుసా? అనేక మందికి నచ్చేస్తాం. అనేక మందికి మనము మాదిరికరమైన జీవితం కలిగి మనం ఉంటాం. అనేక మంది మనం చూసి సంతోషిస్తారు, అనేక మంది మనం చూసి ఆనందిస్తారు. అంత మాత్రమే కాదు, మనము అనేక మందికి క్రీస్తు మార్గం మనం సరళం చేసేవారుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 3వ పాయింట్ మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? గడగడ 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 వణికేటట్టుగా భయం కలిగి ఉండాలి. మనం ప్రజలు ఎలా ఉంటామా? పడుకుంటాం, కూర్చుంటాం, కాలు చాపుకుంటాం, కుర్చీలో కూర్చుంటాం, గోడకు చేరబడతాం, మనం నచ్చినట్టుగా మొబైల్స్తో ఆడుకుంటాం, నచ్చినట్టుగా మనం ఆడుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? మరొకసారి నేను చదువుతున్నాను. పరిశుద్ధ అలంకారమును ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయండి, యెహోవాకు నమస్కారం చేయండి సర్వభూజనులారా, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని మీరు వణకండి. ఆయన పరిశుద్ధత ఎంత పరిశుద్ధత తెలుసా? అలాంటి పరిశుద్ధత కలిగిన వాడు ఎవ్వడు జగమున లేడు. అందుకే భక్తులు పాట రాశారు కదా, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. లేడంటే లేడు. పరిశుద్ధతలో మహనీయుడైన అలాంటి వాడు ఈ జగమున ఎవ్వడు ఒక్కడు కూడా లేడు తెలుసా? అలాంటి దేవుని కలిగి ఉన్నామంటే మనం ఎంత వనకాలి, ఎంత భయము కలిగి ఉండాలి, ఎంత భయము కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి. నమస్కారము, సాష్టాంగ నమస్కారం చేయాలానికి వనకాలి, గజ 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 వనకాలి. ట్రాఫిక్ పోలీసులు చూస్తే భయపడతాం పోలీస్ అధికారులను చూస్తే, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ చూస్తే మనం భయపడతాం. పెద్ద పెద్ద ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడతాం. ఒక నాయకులు రాష్ట్రాన్ని కానీ, జిల్లాని కానీ, ఒక నియోజకవర్గాన్ని కానీ, గ్రామాన్ని కానీ పరిపాలిస్తున్న నాయకులకు మనం భయపడతాం. ఈ ముల్లోక మహాయోధుడు ఆ దేవదేవునికి, సర్వ సృష్టికర్త అయిన ఆ ప్రభువుకి ఎప్పుడైనా మనం వణుకుతున్నామా, భయపడుతున్నామా? కానీ భక్తులు చూడండి, వణకమని రాశారండి. సర్వభూజనులారా, భూప్రపంచములో మానవాకారము ధరించుకున్న నరమాంశకులారా, మీరందరూ ఆయన సన్నిధిని వణకాలి.
మీరందరూ ఆయన సన్నిధిని వనకాలి. ఆయన పరిశుద్ధుట ఎదుట మనం నిలవబడుతున్నప్పుడు మనం ఎంత భయముతో ఉండాలో తెలుసా? అంత భక్తితో ఉండాలో తెలుసా? మనము పవిత్రత అనే అలంకారం కలిగి ఉండాలి. ఏ అలంకారం కలిగి ఉండాలంట? చక్కగా జడలేసుకోవడము, అల్లుకోవడమో, చక్కచక్కటి బ్యాండేజీలు పెట్టుకోవడమో, చక్కచక్కగా కిప్పులు పెట్టుకోవడమో, చక్కగా అలంకరించుకోవడము అక్కడ వరకు మనం పరిమితం కాదు. కానీ మనము హృదయ అలంకరణ కూడా ఉండాలి. పవిత్రత అనే అలంకరణ చాలా అందంగా కనిపించాలి దేవునికి. చూడండి, చక్కగా జడలు వేసుకుంటారు, చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటారు, చక్కగా పౌడర్ రాసుకుంటారు, చక్కగా సెంట్ రాసుకుంటారు, కాటికి పెట్టుకుంటారు, స్టిక్కర్లు పెట్టుకుంటారు, చేలులు పెట్టుకుంటారు, రకరకాలు పెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? మనం అందంగా నీట్గా ఫిష్యులుగా ఉండాలని, అందంగా కనిపించాలని. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని దృష్టిలో ఎలా ఉండాలో తెలుసా? పవిత్రత అనే అలంకారం కలిగి ఉండాలి. ఈ అలంకారం దేవునికి చాలా ఇష్టం. జనాలకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నీ భర్తకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దేవునికి చాలా ఇష్టం తెలుసా? ఏ అలంకరణ అది? పవిత్రత అనే అలంకరణ. అలంకరణ పవిత్రత అనే అలంకరణ దేవునికి ఇష్టం. నీ భర్తకి నువ్వు గాజులు వేసుకోవడం ఇష్టం ఉండొచ్చు, నీ భర్తకి నీవు స్టిక్కర్ ఎట్టుకోవడం ఇష్టం ఉండొచ్చు, నీ భర్తకి నువ్వు నెక్లెస్లో మెల్లోనో నల్లపూసల దండో, లేకపోతే తాలిబొట్టో, రకరకాల సుట్లో, లేకపోతే రకరకాల ఓవర్ యాక్షన్గా నువ్వు రెడీ అవ్వని నీ భర్తకు నచ్చచ్చు. కానీ నా దేవునికి నువ్వు నచ్చాలంటే, నా దేవుని దృష్టిలో నువ్వు గొప్పదానిగా, నీతిమంతురాలిగా, ఆయన దానిగా నువ్వు ఉండాలి అంటే నీ అలంకరణ పవిత్రత అనే అలంకరణ కలిగి నువ్వు ఉండాలి. అక్షయ అనే అలంకరణ నువ్వు కలిగి ఉండాలి. క్షయమైపోయిన అలంకరణ నువ్వు మనసుకి నచ్చుతావు. అక్షయమనే అలంకరణ నా దేవునికి నచ్చుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూద్దాం. 4వ మాటలో మనం వెళ్ళే ముందు, ఎప్పుడైతే మనము ఈ పవిత్రత అనే అలంకారం ధరించుకుంటామో ఆ పవిత్రత ఎంతో మనోహరంగా ఉందంటండి. ఎలా ఉందంట? ఎంతో మనోహరం. పవిత్రత చాలా మనోహరము. పాపము దేవునికి చాలా వికారంగా ఉంటుంది. చూడండి, మనం చేదు వస్తువులు తిన్నా వికారంగా ఉంటుంది చూసారా? లేకపోతే ఆ వాము తాగుతారు కదా, వామ్ వర్క్ అంటారు. అది ఎలా ఉంటుంది? చాలా వికారంగా ఉంటుంది. ఇష్టంగా తాగుతామా? చాలా ఘాటుగా, వికారంగా, అదోలా అనిపిస్తుంది. మీ అమ్మాళ్ళు ఇప్పుడు మీకు వేపకు జ్యూస్ చేసి ఇచ్చారనుకో, పైనాపిల్ జ్యూస్లా తాగేస్తారా? తాగుతారా? కానీ చాలా వికారంగా దేవుని దృష్టికి ఏం కనిపిస్తుందో తెలుసా? పాపము చాలా వికారంగా కనిపిస్తుంది, పవిత్రత ఆయనకి మనోహరంగా కనిపిస్తుందండి. ఏదైనా సరే జీవితం దేవుడు మన చేతిలో పెట్టాడు. మనోహరంగా ఉంటావా దేవునికి? దేవునికి వికారంగా ఉంటావా? అది చాయిస్. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం. నువ్వు మనోహరంగా ఉంటే దేవునికి నచ్చేస్తావు. దేవుడు నేను చూసి మనోహరంగా ఇష్టపడాలి, ఎంతో మనోహరంగా ఉండాలి నువ్వు. కానీ నువ్వు వికారంగా దేవుని దృష్టికి నువ్వు ఉండకూడదు. 4వ మాటలోనికి వెళ్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 27వ వచనం. 3వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరును క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరొకసారి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరును ఎవరిని ధరించుకొని ఉన్నామంట మనం? ఎవరైతే క్రీస్తే నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, నా పాపాల కొరకు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఉన్నాడు, ఆయన 2వ రాకడలో నేను లేపబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయనే నా దేవుడు అని నమ్మాను, బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వీరందరూ ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తుని పోలి క్రీస్తును ధరించుకొని ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మన క్రీస్తు ఎలా మాట్లాడాడు, మన క్రీస్తు ఎలా ప్రేమించాడు, మన క్రీస్తు ఎలా క్షమించాడు, మన క్రీస్తు ఎదుటి వారి పట్ల ఎలా వ్యవహరించాడు,
మన క్రీస్తు ఎలా ప్రార్థన చేశాడు, మన క్రీస్తు ఎలా ఆత్మ పట్ల భారము కలిగి ఉన్నాడు, ఎలా తప్పుని ఖండించాడు, ఎలా దుర్బోధలను ఖండించాడు, ప్రతిదిని కూడా మనం ధరించుకొని ఉన్నాం. మన మాటల్లోని క్రీస్తు కనిపించాలి, మన నడవడికలోని క్రీస్తు కనిపించాలి, మన ఊహల్లో క్రీస్తు కనిపించాలి, మన ప్రేమలోని క్రీస్తు కనిపించాలి, మన ఉపకారంలోనూ కూడా మన క్రీస్తు కనిపించాలి, క్షమించడంలోని క్రీస్తు కనిపించాలి, ఖండించడంలోని క్రీస్తు కనిపించాలి. అనువనువు మన బాడీ అంతా క్రీస్తుకు దాసుడైపోవాలి. క్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట చెప్పగలిగే ధైర్యము ప్రతి క్రీస్తుడికి, ప్రతి యాజకుడికి, ప్రతి బోధకుడికి ఉంటుందా? తప్పుదల పడిపోతున్నాం, దేవునికి చాలా దూరంగా ఉంటున్నాం. అసలు క్రీస్తు యొక్క స్వభావం మనలో లేదే, క్రీస్తు యొక్క లక్షణాలు మనలో లేదు. లక్షణాలను సంపాదించామా? క్రీస్తులా కొన్ని లక్షణాలు, క్రీస్తు ఉన్న కొన్ని లక్షణాలు మనలో ఉన్నాయా? క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో ఉందా? క్రీస్తు చేసిన ఉపకారం మనలో ఉందా? క్రీస్తు క్షమించినట్టుగా మనం క్షమిస్తున్నామా? క్రీస్తులా మాట్లాడగలుగుతున్నామా? క్రీస్తులా నడవగలుగుతున్నామా? క్రీస్తులా తప్పుని ఖండించగలుగుతున్నామా? క్రీస్తులా దేవునికి లోబడగలుగుతున్నామా? పెద్దవారికి లోబడుతున్నామా? సంఘానికి లోబడుతున్నామా? తల్లిదండ్రులకి లోబడుతున్నామా? క్రీస్తు ఈ లోకంలో బ్రతుకున్న దినాలలో తన తండ్రికి యోసేపుకి సహకారిగా ఉన్నాడంటే తన పనిపాట్లలో. వడ్లవాని కుమారుడు ఆయన చేస్తున్న తండ్రికి సహకారిగా ఉన్నాడు. ఆ సుత్తు అందించడమో, చెక్క అందించడమో, మేక అందించడమో, ఏదో ఒక్క పని చేస్తున్నాడు. తండ్రికి ఒక సపోర్ట్గా ఉన్నాడు, తండ్రికి సహకారిగా ఉన్నాడు. ఈరోజు పిల్లలు చూడండి, తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రులకి లోబడుతున్నారా? మన రక్షకుడే, మన మాదిరి కలిగిన దేవుడే, మన మాదిరే తండ్రికి లోబడ్డి ఈ భూలోకములో బ్రతికిన 33.5 సంవత్సరాల్లో తన యవ్వన కాలంలోను కానివ్వండి ఉన్నాడు. అంత లోబడి ఉన్నాడు. అలాంటి మనం ఉండాలి. మనము క్రీస్తును ధరించుకొని ఉండాలి. కొన్ని ఇష్టమైన మాట జీవగ్రంథం నుంచి చూడగలిగితే 3వ అధ్యాయం నేను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనేయను. క్రైస్తవులవలసిన లక్షణం తెలుసా? నువ్వు దయా కలిగి, దయ అనే గుణం ఉండాలి, దయ ఉండాలి. ఇడికి లేదు రైట్ లేదు, క్రైస్తవుడు ఏంట్రా అని ఎంచుకునే మనం ఉండకూడదని ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? దయా లక్షణం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. క్రైస్తవుడికి సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనేయదో. ఏదైతే సత్యాన్ని వెంబడిస్తున్నావో, సార్వత్రిక సంఘములో నువ్వు సభ్యత్వం పొందుకొని ముందుకు కొనసాగుతున్నావో, ఎలాంటి బోధలు, ఎలాంటి ఆఫర్లు ఈ ముందుకు వచ్చినా సత్యానికి ఎదిరి నిలబడేవాడుగా నువ్వు ఉండకూడదు. సత్యాన్ని ఎన్నడను నేను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, కంఠభూషణముగా ధరించుకొనియునుము. ఏమి త్రిందమా, ఏమి త్రాగొద్దుమా, ఏమి ధరించుకుందామని ఆలోచించకుండా ఏం చేయాలో తెలుసా? సత్యాన్ని నిన్ను విడిచిపెట్టేవాడుగా ఉండకుండా, సత్యమును నిన్ను ఎన్నడను విడిచిపోనీయకము, సత్యము నీలో నుండి ఎన్నడను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకో. కంఠభూషణముగా నువ్వు ధరించుకో. కంఠభూషణముగా నువ్వు ధరించుకొని ఎలా ఉండాలో తెలుసా? కంఠభూషణంగా ధరించుకొని ఎలా ఉండాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. చాలా విలువైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన లక్షణాలు దేవుడు రాయించిన మాటలు మనం చూడగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను,
ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు అండలించండి, మీరు జాలిగల మనసును. ఎలాంటి మనసునంట? జాలి ఉండాలి నీలో. నీలో ఏముండాలి? కఠినాత్ముడు ఉండకూడదు, నీలో జాలి ఉండాలి. నేను తిడతారు, కొడతారు, హేళన చేస్తారు, అవమానిస్తారు, నీ మీద పేరుని చెడ్డ చేద్దామని చూస్తారు. అయినా సరే కొన్నిసార్లు సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? జాలి చూపించిన వారుగా ఉంటారండి. వాడికి బాగు లేకపోయినా బ్లడ్ ఇస్తారు, వాడు అప్పుల్లో ఉన్నా సహాయం చేస్తారు. ఎవడకరా అంటే నిన్ను తిట్టినోడికే, నీ కామెంట్లు పెట్టినోడికే, నిన్ను పడగొట్టాలనుకున్న వాడికే, నిన్ను దూషించిన వాడికే, నువ్వు అవమానపరచాలనుకున్న వాడికే, నీ పేరుని చెడ్డ చేద్దామనుకున్న వాడికే కొన్నిసార్లు సహాయం చేస్తావు. ఇదే జాలి గల మనసును నువ్వు ధరించుకోవాలి. ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? జాలిగల మనసు. జాలిగల మనసును, దయాలత్వము. దయా 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 జాలి గల మనసును నువ్వు ఉండాలి. దయాలత్వమును, దయాలత్వమును, వినయమును, 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 సాత్వికమును. సాత్వికమును, వినయం ఉండాలి. చూడండి, అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పెద్దలంటే ఎంత సంస్కారం ఉంటుందో తెలుసా అని అంటారండి. రీసెంట్గా ఒక రోజు నేను మ్యారేజ్కి వెళ్ళాను. అమ్మ జాగ్రత్త వినాలి. మ్యారేజ్కి వెళ్తే అక్కడ అందరూ కూర్చున్నాం. కుర్చీలో ఒక అమ్మాయి వచ్చింది. మామయ్య బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, మామయ్య, అత్తమ్మ, అలా అందరిని పలకరించుకుంటూ పోతే అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమన్నారు తెలుసా అందరు పెద్దలు? చూడండి ఎంత మంచి అమ్మాయి, అందరిని పలకరించింది, అందరూ బాగున్నావా అని అనుకుంటూ, పలకరించుకుంటూ, గౌరవించుకుంటూ, అందరిని పలకరించుకుంటూ వెళ్ళిపోయిందని ఆ అమ్మాయి కోసం కొద్ది మంచిగా మాట్లాడుకున్నారు. ఈరోజు మన పెద్దోళ్ళు వస్తే కుర్చీలోంచి లేగం. పెద్దోళ్ళు వచ్చారని కాలు మీద కాలు వేసి కూర్చుంటాం. కూర్చునేటప్పుడు మీ బాబాయిలు కానీ, మావయ్యలు కానీ, పెద్దనాన్నలు కానీ, తాతయ్యలు కానీ, అత్తమ్మలు కానీ ఎవరన్నా మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా నువ్వు కుర్చీ లేచి నిలబడి వారికి ఇవ్వాలి. ఇది వినయం. వినయం ఉండాలి. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఎదురు సమాధానం చెప్పకూడదు, వారికి లోబడి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. సాత్వికము. అంత మంచోరండి, ఎన్నిసార్లు తిట్టాము, ఎన్నిసార్లు కొట్టాము, ఎంత సాత్వికుడండి, ఎంత నెమ్మదస్తుడండి. కొన్నిసార్లు కోపం వచ్చినా మరలా మనం ఏం చేయాలంట? సాత్వికం అనే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం. మందిరానికి ఎవరే రావట్లేదు, మందిరానికి ఎవరే రావట్లేదు, మందిరానికి ఎవరే రావట్లేదు, సంఘం నాకు వద్దు, పరిచర్య నాకు వద్దు అని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. దీర్ఘశాంతముతో దేవుడు ఒక ఆత్మ కొరకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎవరు నశించిపోకూడదు, ఎవరు నష్టానికి గురవ్వకూడదు, ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదని దీర్ఘశాంతంతో మానవులందరూ రక్షణ పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నట్టుగా మన దేవుడు మనం కూడా ఒక ఆత్మ పట్ల దీర్ఘశాంతం కలిగి మనము ప్రవర్తించాలి, భక్తి చేయాలి, మన పరిచర్య చేయాలి. కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు. ఎవరు రావట్లేదు అయ్యో నా మందిరంలో కానీ మనం కుమిలిపోనే మందిరాన్ని తీసేసేవారుగా, మందిరానికి మానేసేవారుగా మనం ఉండిపోకూడదండి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే పైబడే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం అనుకుని వాయిదాలు వేసుకుంటూ పోవాలి. ఒక భక్తుడు ఒక వ్యక్తి కొరకు 60 సంవత్సరాల ప్రార్థన చేశాడంటండి. పేరు గుర్తు రావట్లేదు. 60 సంవత్సరాలు ఆయన మారు మనసు కొరకు ప్రార్థన చేస్తానన్నాడు. ఖచ్చితంగా 60 సంవత్సరాల్లో కూడా ఆయన దక్కించుకున్నాడండి. ఒక్కను సంపాదించిన చాలు దేవునికి. 100 మంది 1000 మందిని దేవుడు రక్షణ నడిపించకపోయినా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఒక్క ఆత్మను నువ్వు రక్షిస్తే చాలు, దేవుడు సంతోషిస్తాడు. ఇరా ఒక్క ఆత్మను తీసుకొచ్చేవేరా అని నేనేమి నిలదీసేసి అడిగాడు నేను. నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీకున్న సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, లేకపోతే నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి నువ్వు ఒక్కడనే తీసుకెళ్ళావనుకో పరలోకంలో నీతో పాటు ఖచ్చితంగా ఏరా ఒక్కడిని తీసుకొచ్చావు, 1000 మందిని తీసుకురావాలి కదా అని అడగడు దేవుడు. దీర్ఘశాంతంతో మానవులందరూ రక్షణ కొరకు దేవుడు ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో కనీసం ఒక్కరి కొరకైనా మనం దీర్ఘశాంతముతో మనం ఎదురు చూస్తూనే ఉండాలి. వారు వేస్ట్ అని మన నోటి నుంచి కొన్నిసార్లు వచ్చినా అవి మనం వెనక్కి తీసే లక్షణం మనలో ఉండాలి. వస్తాయి మనుషులం కాబట్టి కొన్నిసార్లు కొన్ని సందర్భంలో వాడు ఇది అనేసి మనం వాడి మీద ఎన్నో మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుడు అలాంటి వారిని కూడా వాడుకునే సందర్భాలు బైబిల్లో ఉన్నాయి తెలుసా?
దేనికి పనికిరాని వారినే పనికి పాత్రలా నా దేవుడు వాడుకుంటాడు. ఎవరికి నచ్చకపోయినా నా దేవుడికి నచ్చితే చాలు ఇష్టంగా ఎంత ఘనంగా వాడుకుంటాడో తెలుసా వాళ్ళని. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలండి. అదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. 3వ అధ్యాయం 14వ వచనం, వీటిని అన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అమ్మా నా వైపు చూడాలి. ప్రేమను ధరించుకోవాలి క్రైస్తవుడికి సంపాదించుకోవలసినవి, క్రైస్తవుడు ధరించుకోవలసినవి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఇంతకుముందు నుంచి ఇందాక నుంచి మనతో మాట్లాడుతున్న మాటలు ఇవే. ప్రేమ ఉండాలి. ఈరోజు ప్రేమ కరువైపోతుందో తెలుసా? భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, తోడుకోడల మధ్య ప్రేమ లేదు, అత్త కోడల దగ్గర మధ్య ప్రేమ లేదు, బంధువుల దగ్గర ప్రేమ లేదు, శత్రుత్వం పెంచేసుకుంటున్నాం, కక్షలు పెంచేసుకుంటున్నాం, దూరం అయిపోతున్నాం, బంధాలు తెంపేసుకుంటున్నాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఏవేవో మాట్లాడేస్తున్నాం. దేవుడు ఈ ఆఖరి దినాలలో మనుషులలో ప్రేమ కరువైపోతుంది. ఆ ప్రేమను మనం ధరించుకొని ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదో చెప్పనా? ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏం ఆజ్ఞ ఇది? ఒకరినొకరు మనం ఎలా ఉండాలంట? శత్రువులుగా ఉండాలా? కొరికేసుకోవాలా? కరిసేసుకోవాలా? తిడేసుకోవాలా? కొట్టేసుకోవాలా? కక్షలు పెంచేసుకోవాలా? శత్రుత్వం పెంచేసుకోవాలా? కాదు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసా? ముఖం మీద ఉమ్ము వేసిన వాడిని ప్రేమించాడు దేవుడు. పిడిగుద్దులు గుద్దిన వాడిని దేవుడు ప్రేమించాడు. కొరడాలతో దెబ్బలు కొట్టిన వాడిని దేవుడు ప్రేమించాడు. హేళన చేసిన వాడిని, బట్టలు చింపేవాడిని, అటకారం చేసేవాడిని, శరీరం అంతా నాగలు దున్నినట్టుగా దున్నివాడిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. ప్రేమించి ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అన్నాడండి. ఏమన్నాడంట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరును క్షమించండి. ఇటు కొట్టినోడికి తెలీదా? ముఖం మీద ఉమ్మి వేస్తున్నోడికి తెలీదా అది తప్పని? పిడిగుద్దులు గుద్దినోడికి తెలీదా? దయ్యం పట్టినోడని, త్రాగుబోతని, పిచ్చోడని రకరకాలుగా ఆయన కేటగిరీలు ఇచ్చారు కదా, రకరకాల బిరుదులు ఇచ్చారు కదా. వీరందరికీ తెలియదంట ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఒకసారి మీరు చూడండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైనది, ఆయన ప్రేమ ఎంత విలువైనది, ఆయన ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. నేను ఎలాగైతే ప్రేమించానో మిమ్మల్ని, నన్ను తిట్టినా, కొట్టినా, హేళన చేసినా, నన్ను మీద కామెంట్లు పెట్టినా, నన్ను దూషించినా, నా పేరు చెడ్డది చేసినా, అయినా సరే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అలాగే మీరు కూడా మీ శత్రువులను, మీ పొరుగు వారిని ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. ఇది మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇంకొక మాట మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. 13వ అధ్యాయము చూడండి, ప్రేమ లేనివాడు ఎలా ఉంటాడో. 2వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్త వినాలి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడునను, ప్రేమ లేని వాడినైతే, అండర్లైన్, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచము గనగనలాడు తాళమునై ఉందును. నేను ఎన్నో మర్మాలు చెప్పేసిన, ఎన్నో భాషలు మాట్లాడేసిన, ఎంతో టాలెంట్ ఉన్నా, దేవుడే ముఖాముఖిగా నాతో మాట్లాడినా, దేవదూతలే నాతో మాట్లాడినా, ఆ భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే,
ప్రేమ లేని వాళ్ళము అయితే నేను ఎంత బోధించినా, ఎంత పాటగాడినైనా, ఎంత బోధకుడు బోధించగలిగిన వాడినైనా, ఎంత సామర్థ్యం కలిగిన వాడినైనా, ఎంత సభలు పెట్టిన వాడినైనా, ఎంత సంఘ పెద్దవాడినైనా, ఎంత సువార్థికుడినైనా, ఎంత సువార్థికురాలునైనా, ఎంత ప్రార్థనా పరుడునైనా, నాలో ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచము గనగనలాడు తాళమునయుందును. అంత పెద్ద మాట అర్థం చేసుకుంటే తెలుసా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత వాక్శాక్తుర్యం ఉన్నా, ప్రార్థన ఉన్నా, ఎంత పాటలు పాడగలిగిన స్వరమున్నా, సంఘాన్ని మంచి క్రమశిక్షణ పెట్టగలిగిన సంఘ పెద్దత్వం ఉన్నా, ఏంటి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్న నా ప్రేమ లేకపోతే సౌండ్ చేసిన వాడిని మాత్రం దానికి మాత్రమే పనికొస్తా నేను, దేనికి ప్రయోజనం లేదు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ముగించేసుకుందాం. లాస్ట్ ముగింపులోనికి వచ్చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరు నట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. నాకు శ్రమ వచ్చిందనో, నాకు బాధ వచ్చిందనో, నాకు నిందలు వచ్చాయనో నేను క్రీస్తుని విడిచిపెట్టేవాడుగా నేను ఉండకూడదు. నాకు నష్టం వచ్చిందనో, నాకు లాభం రాలేదనో, నేను మనశ్శాంతి లేదనో, లేకపోతే రకరకాల నిందలు నా మీదకి వచ్చేస్తున్నాయనో, లేకపోతే ఈ కష్టం నేను భరించలేకపోతున్నానో, మన క్రీస్తును విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. క్రీస్తు శరీరమందు ఎలాగైతే శ్రమపడ్డాడు, ఆయన నివాసం ఉంటున్న ప్రదేశం అంతా, వీధులంతా మధ్యాహ్నం గట్ల ఆయనను సిలువ ఎక్కించి, మ్రాను మీద ఎక్కించి, మోచుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, హేళన చేసుకుంటూ, దూషించుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ ఎంతో శ్రమకి గురైన ఆ దేవుని మనస్సును ఆయుధముగా మనం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ధరించుకోవలసినవి ఇవి. క్రీస్తు మనసు ఆయుధముగా మనం ధరించుకోవాలి. మనం పాపము నుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడో తెలుసా? ఎవరి కొరకు క్రీస్తు బాధలు అనుభవించాడు? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను నిత్యత్వంలో నడిపించడానికి, నిన్ను నన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, తన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టడానికి, ఆ నిత్యత్వంలో పరలోకంలో మనలో ఉంచడానికి క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? మన కొరకు బాధలు అనుభవించాడు. కష్టంగా అనుభవించాడా? ఇష్టంగా అనుభవించాడా? ఇష్టంగా అనుభవించాడు. మాట జాగ్రత్తగా, ఇష్టపడి చేసే పని ఎంత కష్టంగా చాలా ఈజీగా చేసేస్తాం తెలుసా? మీరు నమ్మండి, ఎక్కడి నుంచి నడిచి వెళ్ళిపో దుమ్ములిపేట అంటే నాకు ఇష్టమైతే చాలా హ్యాపీగా నడిచి వెళ్ళిపోతా. నాకు ఇష్టం లేకపోతే అదే దుమ్ములిపేట కొంత దూరం డైరీ ఫార్మ్ సెంటర్ అంత దూరం నడిచి వెళ్ళమన్నా నాకు ఇష్టం లేకపోతే చాలా భారంగా ఉంటుంది తెలుసా? చాలామంది అడుగుతారు, అబ్బో అక్కడ కానుకలు రావట్లేదు, సంఘం అభివృద్ధి అవ్వట్లేదు, 5గురు ఒకే బండి మీద వెళ్తున్నారంటే నాకు ఇష్టం కాబట్టి కష్టంగా ఉన్నా నేను ఇష్టంగా వస్తున్నాను. బండి సౌండు, బండి బాగోదు, బండి అంతా ఎవరైనా బండి తోలేరనుకో రెండో రోజు ఆ బండి ఎట్టుకెళ్తాను. అలాంటి బండి లగేజ్ 5గురు ఒకే బండి ఇష్టం, సేవ ఇష్టం, దేవుని చర్య చేయాలని ఇష్టం, దేవుని ఆత్మ సంపాదించాలని, దేవుని వాక్యాన్ని అనేక వినిపించాలని ఇష్టంగానే మాకు ఎంత కష్టం ఉన్నా, నిద్రమోకాలతో అలసట వచ్చినా, నీరసం వచ్చినా, బలహీనతలు వచ్చినా, శరీరం సహకరించకపోయినా మాకు ఇష్టం. ఏం చేస్తున్నాం? ఎంత కష్టంగా ఉన్నా సరే మనం ఇష్టంగా వచ్చేస్తాం. క్రీస్తు ఇష్టపడి బాధను అనుభవించడం మనందరూ మనం ఇష్టపడడం కనుక, ఇష్టపడుతున్నాం కనుక ఎంత కష్టానైనా ఇష్టంగా భరించి సిలువలో ప్రాణం పెట్టి మాటలా, ప్రాణం పెట్టడం అంటే అట్లా ముళ్ళు
విలవిలలాడిపోతామే, చిన్న దెబ్బ విడవిల్లాడిపోతామే, చిన్న అవమానం కలిగితేనే ఆ రోజు 2 రోజులు అలుగుతామే, అన్నం తినమే, మూలం కూర్చి ఏడుస్తామే. మరి క్రీస్తు మీద ఉమ్మేసేసారే, క్రీస్తుని పితులు గుద్దారే, కొరడాలతో కొట్టారే, హేళన చేశారే, త్రాగుబోతుడు అన్నారే, మర్చిపోయిందన్నా, ఎన్ని లక్షణాలన్నా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బిరుదులు ఇచ్చినా ఆయన ఎందుకు ఇష్టంగా ఆ బాధను అనుభవించాడో తెలుసు. ఇష్టం అంటే ఇష్టం చోట అంత కష్టమైనా చాలా తేలికగా సులువుగా చేసేస్తాం. చెప్పాను కదా, నువ్వు ఇష్టం పేట నుంచి 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతావు. ఇష్టం లేకపోతే ఖచ్చితంగా 1 కిలోమీటర్ కూడా నువ్వు నడవడానికి ఇష్టపడవు. ఒక మాట ముగించుకుందాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించాలి 4వ వచనం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మనమందరము స్వస్థత పొందితిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఆయన పొందిన గాయముల చేత మనకందరికీ ఆత్మీయ స్వస్థత వచ్చింది, మనకందరికీ శారీరక స్వస్థత వచ్చింది. ఆయన పొందిన గాయముల చేత ఆయన ఎలాంటి తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఎంత కష్టంగా ఉన్నా మనల్ని ఇష్టపడుతున్నాడు కనుక, మన నిత్యత్వములో నడిపించాలి కనుక, మనందరిని పరలోక రాజ్యానికి నడిపించాలి కనుక, మనమందరం దేవుని పిల్లలం కనుక, మనందరిని చూసి దేవుడు సంతోషించాలి కనుక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరి పాపములను తన మ్రాను మీద తన శరీరమందు మన పాపములనే మ్రాను మీద మోసుకొని తన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఎవడో మనకి స్వస్థత ఇవ్వలేడో తెలుసా? మనకి ఆత్మీయ స్వస్థత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని చోట్లకి నువ్వు వెళ్ళినా నీకు ఆ స్వస్థత ఎక్కడ దొరకదు. అది నా ప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అలాంటి ప్రభువును మనము ధరించుకొని ఉండాలి. అలాంటి ప్రభువు మనసును మనం ధరించుకొని ఉండాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మనం ఆలోచించకూడదు. అవి ఎవరు ఆలోచిస్తారు తెలుసా? క్రీస్తు ఎరగని వారు ఉంటారు చూసారా? క్రీస్తుని ఎరగని వారు అలాంటి వారు ఆలోచన కలిగి ఉంటారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడుతున్న మనము అలాంటి ఆలోచనలు కలిగి ఉండడానికి వీలు లేదు. అవి మంచి లక్షణాలు కాదు. మనము నీతి అనే వస్త్రాలు ధరించుకోవాలి, జ్ఞానం అనే కిరీటంగా మనం ధరించుకొని, వివేకులైతే జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారు. పవిత్రత అలంకరణ మనం ధరించుకోవాలి. జాలి గల దయాలత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును మనం ధరించుకోవాలి. సత్యాన్ని మనము ఎప్పుడు విడిచిపెట్టేవారుగా కాకుండా మనం ఉండాలి. మనం క్రీస్తు మనసు కలిగి